ఫుడ్ తినకుండా ఈ క్యాంపెలోబాక్టర్ జెజనై దగ్గరికి వచ్చాం కాబట్టి కొంచెం దీంట్లో ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. సో ముందుకు వెళ్ళేది ఏంటంటే వాటర్, నాట్ జస్ట్ వాటర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్లీ పౌల్ట్రీ, అండర్ కుక్డ్ చికెన్, ఇంప్రాపర్లీ కుక్డ్ చికెన్ అండ్ ఈ పౌల్ట్రీకి సంబంధించినవన్నీ సరిగ్గా కుక్ చేయకపోయినా లేదా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్న దగ్గర ఆ చికెన్ అవి వాటి ఫీసెస్ అంటే మలం, కంటామినేటెడ్ వాటర్, లేదా అక్కడ తిరుగుతున్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. క్యాంపెలోబాక్టర్ పర్టికులర్గా ఏజ్ గ్రూప్ వైజ్ 1 to 5 years, 15 to 25 మాక్సిమం అన్నమాట ఇన్సిడెంట్స్ ఇవి. అండ్ ఈ పౌల్ట్రీ అండ్ కంటామినేటెడ్ వాటర్, పౌల్ట్రీ అంటే ఓన్లీ చికెన్ ఏనా అంటే కాదు, ఐసోలేషన్ గోట్లో జరిగింది, క్యాటిల్లో జరిగింది, ఇంకా అన్నిట్లో. అండ్ క్యాటిల్ మెన్యూర్ యూస్ చేసి పండించే దగ్గర జరుగుతున్న వాటర్ కంటామినేషన్. సో బేసిక్గా ఏంటంటే సరిగ్గా కుక్ చేయని చికెన్ అండ్ వాటర్ కంటామినేషన్, ఈ రెండు మేజర్. సో ప్రాపర్గా కుక్ చేయాలి. అండ్ వన్స్ ఈ బయట ఫుడ్ తిన్నప్పుడు యూ డోంట్ నో హౌ వెల్ ఇట్ ఈస్ కుక్, హౌ ఈజ్ ఇట్ ప్రిజర్వ్డ్. ఇప్పుడు ఫ్రోజన్ ప్రిజర్వ్డ్ మీట్ యూస్ చేస్తారు కొంతమంది, లేదా తెచ్చుకుంటారు. ఆ ప్రిజర్వ్డ్ మీట్లో కూడా, ఆ ప్రిజర్వ్డ్ చికెన్లో కూడా ఇవి పెరుగుతాయి. సో ఇవి ఉండగలవు అనమాట. సో ఇవన్నీ మహారాష్ట్రలో పుణేలో చూసామా, చిన్నవాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఎస్, చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఐ థింక్ ఒక 25 to 30 people డైడ్. సో జనరల్గా చెప్తే అంటే రఫ్గా మన ఇండియాలో అంత పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ ఓవర్ ది ఇయర్స్ లేవు, బట్ ఈసారి ఉన్నాయి. మామూలుగా ఎలా చెప్తామంటే ఒక యావరేజ్గా యుఎస్లో ఎవ్రీ ఇయర్ ఒక 8 లక్షల ప్లస్ మందికి ఇది వస్తుంది. దాంట్లో 8,000 ప్లస్ మంది హాస్పిటలైజ్ అవుతారు, ఆల్మోస్ట్ 9,000 మంది. దాంట్లో అప్ టు 80, 8 లక్షలు 8,000 80, ఈ ప్రపోర్షన్లో 80 మంది చనిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఈ అవుట్ బ్రేక్స్ ఎక్కువైనప్పుడు, ఇట్లాంటి ఏమన్నా ఎక్కువైనప్పుడు కొంచెం మనం జాగ్రత్తగానే ఉండాలి. సో ఇలా ఈ మామూలుగా ఫుడ్ బోర్న్ ఇల్నెసెస్కి వస్తే లెస్ దాన్ ఇయర్ వాళ్ళకి మెయిన్గా వైరల్, రోటా వైరల్ డయేరియాస్ ఎక్కువగా వచ్చాయి. దానికి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. సో అది కొంతవరకు మనకి కాపాడింది. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఓవర్ ఒక 70 million చిల్డ్రన్కి ఎవ్రీ ఇయర్ డయేరియా మూలాన వచ్చే ప్రాబ్లమ్స్, డెత్స్ జరుగుతూ ఉంటాయి. 15% ఆఫ్ childhood deaths all over the world is because of diarrhea. అది రీజన్ ఏదైనా కూడా. అగైన్ కమింగ్ బ్యాక్ టు క్యాంపెలోబాక్టర్, ఈ వ్యాక్సిన్ కాపాడదా? రోటావైరల్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత బిలో 1 year డయేరియాస్ బాగా తగ్గిపోయినాయి. అందుకనే 15-20%కి వచ్చినాయి. ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ వరల్డ్ ఓవర్ ఇన్ చిల్డ్రన్ ఈస్ బికాస్ ఆఫ్ డయేరియా. అండ్ పర్టికులర్లీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆఫ్రికా అండ్ ఇండియా కలిపి ఆల్మోస్ట్ ఐ థింక్ 70 to 80% ఆఫ్ డయేరియల్ కేసెస్ ఇన్ చిల్డ్రన్, డెత్స్ డ్యూ టు డయేరియా ఇన్ చిల్డ్రన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఆఫ్రికా అండ్ ఇండియా. ఎందుకు మ్యామ్? ఒకటి ఓవర్ క్రౌడింగ్, హైజీన్, వ్యాక్సినేషన్ అండ్ ఇంప్రాపర్ ఫుడ్ స్టోరేజ్ యూసేజ్, ఇవన్నీ అన్నమాట. కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్. సో అండ్ అవేర్నెస్ లేకపోవటం చాలా చోట్ల. సింపుల్ థింగ్స్, చేతులు కడుక్కోవాలి ఫుడ్ తినే ముందు, బయట ఆహారం ఒక ఏజ్ లోపు అసలు బయట ఆహారాలు పెట్టకూడదు. ఇప్పుడు బయటకు వెళ్ళక్కర్లేదు కదా, ఇంట్లో కూర్చునే తెప్పించుకోవచ్చు. అవి మనం తింటాం, వాళ్ళకి పెడతాం. అదే అంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్ మొన్న. సో ఎవ్రీడే ఈజ్ ఎక్సైటింగ్ బికాజ్ యూ మీట్ లాట్ ఆఫ్ న్యూ పీపుల్ అండ్ you get so many new things. ఒక 7-8 month oldకి బయట నుంచి కొని ఇడ్లీలు పెడుతున్నారు. నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు అట్లాగా అని అడిగాను. మీరు సాల్టే ఇవ్వద్దని చెప్తారు కదా, అది కాదు అసలు. హోటల్లో కొనాల్సిన అవసరం ఏంటి? 7-8 నెలల పిల్లలకి అంత ఏమి చేస్తున్నారు పేరెంట్స్? నాకు అర్థం కాదు.
ఇప్పుడు ఇది వింటే నా పేషెంట్స్ నన్ను తిట్టుకుంటారేమో. జస్ట్ ఇడ్లీనే కదా మ్యామ్, ఎంతసేపు జస్ట్ స్టీమ్ చేయడమే కదా. అదే కదా, జస్ట్ మీకు 1 week కి యూ కెన్ స్టోర్ ద బ్యాటర్ ఎస్. అండ్ డూ ఇట్. ఇంకా ఇప్పుడు కొత్తగా ఎక్కువగా ఫేమస్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది, ఫుడ్ అడల్ట్రేషన్. సో ఫుడ్ అడల్ట్రేషన్ గురించి నేను ఒక మాట చెప్తాను, అంటే ఎన్ని రకాలుగా జరుగుతోంది అనేది. ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చూసాను నేను అది. మామూలుగా నాకు తెలుసు, చదువుతాను లేదా వింటాను అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ఆయన కనుక్కొని ఇక్కడ అనంతపూర్లో జరిగిందని చెప్పి ఒక వీడియో ఉంది. ఏంటనంటే మాల్టోడెక్స్ట్రిన్ అని, పామ్ ఆయిల్ అని, ఇంకా ఇతరత్ర వేరేవి కూడా పాలల్లో సోర్స్ దగ్గరే కలుపుతున్నారు, డెన్సిటీ పెంచి లాక్టోమీటర్స్ కూడా పట్టుకోలేకుండా గుడ్ మిల్క్ కింద. అండ్ అది మెయిన్ సోర్స్, అంటే ఎవరైతే ప్యాకేజ్ చేస్తారో డైరీ ఫార్మ్స్ వాళ్ళకి అమ్ముతున్నారంట ఈ లోపే. సో ఇట్లా ఫుడ్ అడల్ట్రేషన్ అయితే చాలా జరుగుతుంది. ఫుడ్ అడల్ట్రేషన్ గురించి ఒక స్టోరీ చెప్తాను. ఏంటనంటే ఫుడ్ అడల్ట్రేషన్ ఇప్పుడు కొత్తగా జరగట్లేదు. ఎప్పుడైతే మనుషులు ట్రేడింగ్ మొదలు పెట్టారో, అంటే ఒకటి ఇచ్చి ఒకటి తీసుకోవటం, అప్పటి నుంచి ఉంది. మోసాలు అప్పటి నుంచి ఉన్నాయి, హ్యూమన్ సైకాలజీ కదా. సో స్పైసెస్ ఇక్కడ నుంచి ఎక్కడికో ఇంపోర్ట్ చేసేవాళ్ళు, అంటే నడుచుకుంటూ ట్రావెల్ ఉండేది కదా అప్పట్లో, ఎప్పుడో ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. సో వాటిల్లోనే అవి ఇవి నూరిపోయటం అనేది అప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఒకటి హంబగ్స్ అని అంటారు, ఒక చిన్న పెప్పర్మింట్ క్యాండీస్, వాటిల్లో ఆర్సెనిక్ కలిసి బ్రిటన్లో ఒక 20 people చనిపోయారు, 200 people ఇల్లు అయ్యారు, చిన్న క్యాండీస్లో ఫుడ్ అడల్ట్రేషన్ జరిగి. మామూలుగా అంటే వాళ్ళు కలిపేది అది ఎప్పుడు కలుపుతారట షుగర్ బదులు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ ఈ స్టోరీ విని. షుగర్ ఒకప్పుడు చాలా కాస్ట్లీ ఐటమ్ ఇన్ బ్రిటన్, ఎందుకంటే షుగర్ కేన్ పండేది కాదు, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేవారు. సో దానికి అంత కాస్ట్లీ ఐటమ్ కాబట్టి దాన్ని వేరే దాంతో రిప్లేస్ చేసే ప్రక్రియలో ఇదంతా జరిగింది. సో ఎనీవేస్, బిసైడ్స్ ద పాయింట్, ఫుడ్ అడల్ట్రేషన్ ఒకటి జరుగుతోంది. సో ఇది విన్నపం ఎవరికి, గవర్నమెంట్స్కి. ఇది మీరు గట్టిగా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, చాలా ప్లేసెస్ని మోస్తున్నారు, దట్ ఈస్ అప్రిషియబుల్. సో ఇంకా అవేర్ అవ్వాలి. ఫుడ్ అడల్ట్రేషన్ మ్యాక్సిమం ఎందుకు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం సోర్స్ ఆఫ్ ద ఫుడ్ పండించుకుంటాం, లేదా క్యాటిల్ నుంచి వచ్చేదైతే ఎక్కడైతే గ్రో అయ్యి క్యాటిల్ ఫార్మ్స్ ఉంటాయి, ఎక్కడైతే ఫార్మ్స్ ఉంటాయి, అక్కడి నుంచి కన్స్యూమర్ ఎంత దూరంలో ఉంటున్నాడు అనే దాన్ని బట్టి అడల్ట్రేషన్, అన్ని ఇతరత్ర అన్ని ప్రాబ్లమ్స్, అల్ట్రా ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా జరిగేది ఏంటంటే, సోర్స్ ఆఫ్ ఫుడ్కి హ్యూమన్ హ్యాబిటేషన్కి డిస్టెన్స్ పెరిగిపోతుంది. అలా జరిగినప్పుడు ఇవి జరుగుతాయి. సో దీనికి హైపోథెటికల్ సొల్యూషన్ ఏంటంటే, చిన్న చిన్న కమ్యూనిటీస్ చుట్టూతా, అంటే ఇన్ని కిలోమీటర్స్కి అట్లీస్ట్ 1 సోర్స్ ఆఫ్ ఫుడ్ ఉండాలి. అంటే చిన్న ఫార్మ్స్ ఉండాలి, క్యాటిల్ ఉండాలి సమ్వేర్ ఆ విసినిటీలో. ఇన్ అదర్ వర్డ్స్, ఇది వరకు ఇవి తక్కువ ఎందుకు ఉండేవి అంటే విలేజ్ బేస్డ్ ఉండేది. ఒక విలేజ్లో ఎన్ని ఉంటాయి, 100-150 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ దే లివ్ క్లోజ్ టు ద ఫార్మ్, ఆర్ వాళ్ళకే ఫార్మ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్కి క్యాటిల్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఫుడ్ అడల్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది, యు ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ద సోర్స్. సో ఇది మ్యాగ్నిఫై అయ్యి మన ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ అండ్ ఈ ఓవర్ క్రౌడింగ్, దీని మూలన ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. The next thing is food intolerances, like I said, cow milk protein allergies. ఈ allergies ఇవాళ కూడా చూసాను ఒక చైల్డ్కి, ఆల్మోస్ట్ 5 month old, అస్సలు పెరగట్లేదు. కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీనే కాదు, షుగర్ అలర్జీస్ ఉంటాయి, చాలా రకాల ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయి. కొంతమందికి కొన్ని ఫుడ్ స్టఫ్స్ పడవు, ఈ ఫుడ్ ఇవ్వగానే వాళ్ళకి అలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అది గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలర్జీ టెస్ట్లు కూడా వచ్చినాయి. అయితే ఇంట్రెస్టింగ్గా పిల్లలు చాలా ఎక్సెసివ్గా ఏడుస్తూ ఉంటారు, ఎక్సెసివ్గా గ్యాస్ వస్తూ ఉంటుంది, ఎక్సెసివ్గా వామిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ కొంతమంది వెయిట్ గెయిన్ కూడా అవ్వరు. కొంతమంది వెయిట్ గెయిన్ అయినా
సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి తెలియంది ఏంటంటే యూజువల్గా చాలాసార్లు పీడియాట్రిషియన్స్ కూడా మిస్ అయ్యేది, వాళ్ళకి ప్రాబబ్లీ మిల్క్ అలర్జీస్ ఉంటాయి. ఫస్ట్ 6 monthsలో కూడా జరగచ్చు ఇది. సో ఇలాంటి పిల్లలకి డిఫరెంట్ ప్రత్యామ్నాయ ఫార్ములాస్ ఉన్నాయి అండ్ పద్ధతులు ఉన్నాయి. కొన్నిసార్లు ఎర్లీగా వీన్ చేయాల్సి రావచ్చు. ఇట్లా ఫస్ట్ అసలు ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలి ఎందుకు జరుగుతుంది. పర్సిస్టెంట్గా ఒక చైల్డ్ ఒక సిమ్టమ్తో ఉంటే మీ పీడియాట్రిషియన్ అప్రోచ్ అవ్వండి. వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కూడా ఒక సిమ్టమే. వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కూడా ఒక సిమ్టమ్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ దగ్గులు జలుబులు కూడా దే ఆర్ రిలేటెడ్ టు కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ. ఊరికూరిని జలుబులు చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ చిన్నప్పుడు 2-3 months దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో నేను చెప్పినట్టుగా వాళ్ళు ఒక్కొక్కసారి బ్రెస్ట్ ఫెడ్ బేబీస్లో కూడా ఇది ఉండొచ్చు. స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఎక్స్టెన్సివ్ స్కిన్ ర్యాష్, ఎక్స్టెన్సివ్ ఈ బాగా విపరీతమైన దగ్గులు జలుబులు, లేకపోతే డయేరియాస్, లేకపోతే వాంతులు, లేదా విపరీతమైన కడుపులో నొప్పితో బాధపడుతూ బేబీస్ బాగా ఏడుస్తూ ఉంటారు, కోలిక్. ఇవన్నీ కూడా మన గట్ బ్యాక్టీరియా ప్రాబ్లమ్స్ అన్నీ అవ్వచ్చు, సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వటం, లేదా ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉండొచ్చు. సో అండ్ ఇవే సిమ్టమ్స్ పెద్ద పిల్లల్లో రావచ్చు, ఇంకా పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. సో పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే కొంచెం ఇచ్చి చూడాలా మనము, ఎలర్జీ టెస్ట్ లాగా. యా సో ఏంటంటే 6 months లోపు డాక్టర్ చెప్తే తప్ప, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము చెప్పం, చెప్తే తప్ప బ్రెస్ట్ ఫీడ్ కానీ మిల్క్ కానీ కాకుండా వేరే ఏ రకమైన ఫుడ్ పెట్టకూడదు. 6 కంప్లీట్ అవ్వాలి. ఎందుకు 6 is ద మ్యాజికల్ నంబర్ అని అంటే, ఆ ఫస్ట్ 6 months మన బాడీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది గట్ని. ఒక న్యాచురల్ యాంటీజెన్ అంటే తల్లి పాలు, తల్లికి సంబంధించినవన్నీ ఆ ఎన్వైరన్మెంట్లోనే కదా పెరిగింది, ఫామ్ అయ్యింది. సో మా పిల్లలతో ఎప్పుడు అంటూ ఉంటాను, మీరు 80% యూ బిలాంగ్ టు మీ, ఎందుకంటే ఐ గేవ్ యూ ద జెనెటిక్స్ హాఫ్ ఆఫ్ ఇట్ అండ్ చుట్టూతో ఉన్న సైటోప్లాజం మిల్లు కూడా నేనే ఇచ్చాను అని నవ్వుతూ ఉంటాను. సో తల్లికి సంబంధించిన ప్రోటీన్స్తో ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఈ ట్రాన్సిషన్ జరగటానికి అంటే తల్లి దగ్గర నుంచి వచ్చే పాలు కాకుండా బయట ఎన్వైరన్మెంట్ నుంచి ప్లాంట్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక సబ్స్టెన్స్ తీసుకోవడానికి గట్ రెడీ అవ్వాలి. ఆ మెచ్యూరిటీ టైం ఇవ్వాలి. అవ్వకుండా చాలా మంది 3 నెలలకే ఇస్తాము, 4 నెలలకే ఇస్తాము. ఇన్ఫాక్ట్ మీ డాక్టర్కి ఏం తెలీదు, అయ్యో ఎందుకు పెట్టొద్దన్నారు, పెట్టేసేయాలి. సో ఇట్లాంటి అండ్ స్పెషల్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. బట్ అదర్ దాన్ దట్ 6 months ఇస్ ద టైం. ఫుడ్ పెట్టాలి అండ్ ఈచ్ ఫుడ్ అట్లీస్ట్ 4-5 days అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ న్యూ ఫుడ్ పెట్టే ముందు. అండ్ ఇప్పుడు ఫుడ్ అలర్జీస్ కాజ్ చేసే సబ్స్టెన్సెస్ కూడా ట్రై చేయండి బిలో 1 year అనేది లేటెస్ట్ కాన్సెప్ట్. ఇది వరకు నాన్ వెజ్ ఇవ్వద్దు, ఎగ్స్ ఇవ్వద్దు, ఫిష్ ఇవ్వద్దు లాంటివి ఉండేవి. బట్ ఇప్పుడు అన్నీ ఇవ్వచ్చు, కానీ ఒకదాని తర్వాత ఒకటి ఏదైనా అలర్జీ సైన్స్ చూపిస్తే స్టాప్ ఫర్ 3 months or 6 months and then reintroduce. హోల్ ఎగ్ ఇవ్వచ్చా మ్యామ్ వాళ్ళకి? హోల్ ఎగ్ ఇవ్వచ్చు. అండ్ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేస్తూ ఉండాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీరియల్స్, అన్ని రకాల పప్పు దినుసులు, లోకల్గా పండే ఫుడ్ లో బెస్ట్ ఫుడ్ మీరు డిజైన్ చేసుకొని అవి తింటే సరైన మోతాదులో సరైన కాంపోజిషన్ అంటే లైక్ ఇవి 1:1 రేషియోలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్ మిక్స్చర్స్ అంటే రైస్, పప్పు. మన పప్పుచారుకి వాళ్ళు పేటెంట్ చేసుకున్నారు బయట వాళ్ళు. సో ఇప్పుడు అదేంటి లెంటిల్ సూప్ అంటారు బయట, మన పప్పుచారు. ఇట్ ఈస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ ఇన్ ద వరల్డ్. ఇడ్లీ అన్నీ వచ్చు. సో పప్పు, సాలిడ్ పప్పు రైస్ కలిపి శుభ్రంగా పెడితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్. కందిపప్పు, ఎనీ పప్పు ఇస్ గుడ్. పెసరపప్పుతో స్టార్ట్ చేయొచ్చు, కందిపప్పు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే డయేరియా వస్తుంది అంటే అది ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, ఈ బయట ఫుడ్ అంటే ఫుడ్ ఇంటాలరెన్స్ రావచ్చు, అడల్టరేషన్ మూలాన, పాడవటం మూలాన కూడా రావచ్చు. ఇవాళే చూసాను ఒకళ్ళు. సో పాడైన ఫుడ్ అది బ్యాక్టీరియా మూలాన అవ్వచ్చు, లేదా అడల్టరేషన్ ఇప్పుడు కెమికల్స్ కలపటం మూలాన అవ్వచ్చు. సో అవి ఏంటి అనేది కనుక్కొని
దానికి తగ్గట్టుగా ట్రీట్ చేసుకోవటం. అసలు చిప్స్ Most- చాక్లెట్స్ అలాంటివి యాక్చువల్గా చిప్స్, సాసెస్ ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. పర్టికులర్లీ బేకరీ ఫుడ్స్లో స్వీట్గా ఉండటానికి యాడ్ చేసే ఎసెన్స్లు, తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మాల్టోడెక్స్ట్రిన్ లాంటి బేకరీ ఫుడ్స్లో ఎక్కువ ఉంటాయి ఇవన్నీ. అవి వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫుడ్స్ టు హ్యావ్. ఎందుకనంటే మీకు అప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ కాజ్ చేసి ట్రీట్ చేసుకోవటమే కాదు, రొటీన్గా ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ప్రికాషియస్ ప్యూబర్టీ, తొందరగా పెద్దవాళ్ళు అవటం, పిల్లలకి మెచ్యూర్ అవటం, ఇన్ఫర్టిలిటీ, పిసిఓడి, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ లాస్, అన్ని కైండ్స్ ఆఫ్ ఆటో ఇమ్యూనిటీ ట్రిగర్ అవుతాయి. నేను చెప్పినట్టుగా ఫుడ్ సోర్స్ నుంచి మన నోట్లోకి ఎంత తక్కువ గ్యాప్, అంటే లైక్ ఈ చైన్ ఎంత చిన్నగా ఉంటే అంత బెస్ట్ ఫుడ్స్. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. చక్కటి ఇన్ఫర్మేషన్, అందరూ ఫాలో అవ్వాలి దీన్ని. సైన్స్ ఏం కనిపించినా, కొంచెం మనకి ఏదైనా డౌట్గా అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మనం చేసుకుందాము. ఎందుకంటే ఇన్ఫాంట్స్, కిడ్స్ వాళ్ళకి అసలు ఏం తెలీదు. ఫిజికల్ గా వచ్చిన రాపైన ఇప్పుడు ఇంకా మీకు ఆన్లైన్ కన్సల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా రెడ్ ఫ్లాగ్స్, అంటే సీరియస్ గా ఇలా అయ్యే వరకు కూర్చోకుండా సింపుల్ సలహా తీసుకోండి. దట్స్ ఇట్. చక్కటి